ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నోటా లేదు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరికి మద్దతిచ్చినా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎన్డీఏ ఇండీ కూటమిల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆర్ఎస్ ఓటు వేసింది. ఆ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు అంతా ప్రతికూల రాజకీయ పరిస్థితులున్నాయి. లోక్సభలో ఎంపీలు లేరు, రాజ్యసభలోనే సభ్యులున్నారు.